మేము అనుభవించిన దాన్ని మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. We had read some few verses. మనం కొన్ని వాక్య భాగం చదువుతూ వచ్చాము. Whether you have a Bible or not, just listen to this. ఒకవేళ నీ దగ్గర బైబిల్ ఉన్నా సరే లేకపోయినా సరే దయచేసి మాటల మీద నీ దృష్టి ఉంచు. When you think of Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువారి గురించి నువ్వు ఆలోచించే, when you hear about Him, ఆయన గురించి నువ్వు విన్నట్లయితే, what do you think about Him? ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? What do you understand about Him? ఆయన గురించి నీకు ఏమి అర్థమవుతుంది? The Bible speaks about that. బైబిల్ ఆ విషయాన్ని తెలియజేస్తా ఉంది. It is a small book of 66 books. ఇది కేవలము 66 పుస్తకములున్న ఆ యొక్క పఠనమున్న గ్రంథము. But only God will help you to know who the Lord Jesus Christ is. కేవలము దేవుడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరో అని మనకు తెలియజేస్తాడు. Many people in this world have a different understanding about Lord Jesus Christ. ఈ లోకములో ఉన్న వారందరికీ యేసు క్రీస్తు ప్రభువారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గ్రహింపు ఉంటుంది. But the Bible is saying, కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, the 15th verse it speaks of, 15వ వచనంలో చూసినట్లయితే, He is the image of the invisible God, the firstborn of every creature. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Beloved, what do we understand about this? దీని గురించి ఏం గ్రహిస్తున్నాము? God is an invisible God. దేవుడు అనేవాడు అదృశ్య స్వరూపి, మన బాహ్యమైన నేత్రములకు కంటికి కనబడనివాడు. You cannot see God. మనము ఈ నేత్రములతో దేవుని చూడలేము. Why you and I can't see God? ఎందుకు మనము దేవుని చూడలేము? He is the most holy God. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు. He hates sin and abominable things. ఆయన పాపమును హేయ కార్యములను అసహించుకునేవాడు. Though he is a God of love, the Bible says, బైబిల్ సెలవించినట్లుగా ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడు. at the same time he is a God of judgment. అదే విధంగా ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. He will not tolerate sin. ఆయన పాపమును సహించలేడు. He will judge sin. ఆయన పాపములకు శిక్ష విధించువాడు. What is happening in the world today? ఈ లోకంలో నేటి దినంలో ఏం జరుగుతోంది? They are coming under the judgment of God. వారు దేవుని యొక్క శిక్ష కిందకి వస్తున్నారు. But come back to the verse. ఆ యొక్క మాటలు చూడండి. He is the image of the living God. ఆయన అదృశ్య స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. He lives in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడు. It's a high and a holy place. అది ఎంతో ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలము. So this God is an invisible God. ఈ దేవుడు అదృశ్యుడు, మన కంటికి కనబడనివాడు. You cannot see him. ఆయననే మాత్రం చూడలేము. He lives in such a glory, you can't reach that glory. ఆయన ఎంతో మహిమలో నివసిస్తున్నాడు కాబట్టి ఆ మహిమలో ఉన్న దేవుణ్ణి ఈ కళ్ళతో చూడలేము. 16th verse says, 16వ వచనం చెప్తుంది, He is a creator of all things. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. In heaven, in earth, visible, invisible, thrones, dominions, principalities, powers, things created by him for him. 16వ వచనం చూడండి, ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. Whether they are in heaven, whether they are in earth. అవి ఆకాశమందున్నవైనా సరే భూమి మీద ఉన్నవైనా సరే. Beloved, I have requested you to follow what brother is reading. దయచేసి ఏదైతే మేము మైక్ లో చదువుతున్నామో దయచేసి దాన్ని గమనించండి. God is invisible. దేవుడు అదృశ్య స్వరూపి. You cannot see him. ఆయనను మన కళ్ళతో చూడలేము. Why? ఎందుకు? He is the most holy God. ఆయన ఎంతో పరిశుద్ధుడైన దేవుడు. He dwells in heavens. ఆయన పరలోకములో నివసించేవాడు. He is covered with glory. ఆయన మహిమ ద్వారా నింపబడినవాడు. And this verse speaks of, ఈ మాట చూస్తే He is the creator of all things. ఆయన సర్వ సృష్టిని సృజించిన వాడు. Whether they are in heaven, whether they are in earth. అది పరలోకంలో ఉన్నవైనా సరే భూమి మీద ఉన్నవైనా సరే సమస్తమును ఆయన ద్వారానే కలుగుతూ వచ్చినాయి. Visible or invisible. కంటికి కనబడివైనా సరే కనబడనివైనా సరే. Whether in heaven, whether in earth, whether in the deep seas. అయితే అది
పరలోకంలో ఆకాశంలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నా సరే, సముద్రం యొక్క అగాధంలో ఉన్నా సరే, whatever we see, they are physically appeared to us. మనం ఏమేమి చూడగలమంటే భౌతికంగా మన కంటికి కనబడే మాత్రమే చూడగలం. But the invisible things, అయితే కంటికి కనబడనివి they are beyond the galaxies. అవి ఆ యొక్క అంతరిక్షంలో ఉన్న వాటి కంటే దానికి వెనుక భాగంలో ఉన్నాయి. What do we see? ఏం చూస్తాం మనము? We see the sun, the moon, the stars, that's all, right? మనం కేవలం సూర్యుని, చంద్రుని, నక్షత్రములను మన కళ్ళు చూసేంత మటుకు మాత్రమే చూస్తాం. But there are trillions and trillions of stars God has created. కానీ లక్షల కొలది నక్షత్రములను దేవుడు ఆకాశమందు ఉంచినాడు. They are invisible. You cannot reach the galaxies which God has created. అవి మన కంటికి అదృశ్యంగా ఉంటున్నాయి. దేవుడు వాటిని సృజించినాడు గాని మన బాహ్యమైన కనులతో వాటిని మాత్రం కూడా చూడలేము. He is the creator of all things. ఆయన ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ సృజించినవాడు. Whether king, whether the thrones or domains, they belong to him. అది రాజులైనా సరే, సింహాసనులైనా సరే, అధికారమునైనా ఏదైనా సరే ఆయన మాత్రమే సృజించినాడు. He is before all things. ఆయన సమస్తమునికి ముందున్నవాడు. He is from the beginning. ఆయన ఆరంభంలోనే ఉన్నవాడు. There is no beginning, there is no ending for him. కాబట్టి ఆయనకు ఆది గాని అంతము గాని లేదు. There is no time limits for this glorious God. ఈ మహిమగల దేవునికి కాలం యొక్క పరిమితి గాని కాలగతి గాని లేదు. We have created the time. సమయమును మనం ఏర్పరచుకున్నాము. That's what the Bible says. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. And the Bible also explains many things about this glorious God. ఈ మహిమగల దేవుని గురించి బైబిల్ గ్రంథము ఎన్నో సత్యములను తెలియజేస్తా ఉంది. Whether you believe or not, the history speaks about the Lord's coming into this world. ఒకవేళ నువ్వు నమ్మినా సరే, నమ్మకపోయినా సరే, సత్యం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు ఒక దినమున ఈ లోకానికి రానే ఉన్నాడు. And the books that you read, చరిత్ర గ్రంథంలో కనుక తరచి చదివినట్లయితే, whether you are a student of history, ఒకవేళ చరిత్ర యొక్క విద్యార్థి అయినట్లయితే, then you find the word AD and BC. అక్కడ చరిత్ర గురించిన ఆ యొక్క క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని విభాగించబడింది. The history is divided into that, two parts. చరిత్ర రెండు భాగములుగా వేరైపోతా వచ్చింది. So I beseech you, beloved, that whether you believe or not, the Lord has come into this world. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, ఒక విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తుంటాం. అదేంటంటే Their disobedience made them to be qualified as sinners. వారి యొక్క అవిధేయత ద్వారా వారు పాపాత్ములుగా పరిగణించబడుతూ వచ్చారు. 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. And then 19th verse. 19వ వచనం, ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 21st verse. 21వ వచనం, తెలుగులో 20-21 కలిసి ఉన్నాయి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును, ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 12వ వచనం అంటుంది, that through one man's disobedience all have become sinners. ఒక మనుషుని యొక్క అవిధేయత ద్వారా పాపము అందరికీ సంప్రాప్తమైంది. Through sin of that man, the first man, sin entered and death came upon every man. ఈ లోకంలో సృష్టింపబడిన మొట్టమొదటి మానవుడైన ఆదాము యొక్క అవిధేయత ద్వారా పాపం అనేది ఈ లోకంలోనికి ప్రవేశించింది. 19th verse 19వ వచనం అంటుంది, that one man, that first man, everyone they became disobedient and sinners. కాబట్టి 19వ వచనంలో సెలవిచ్చినట్లుగా
ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుతూ వచ్చారు. And then through one man's obedience, many became righteous. అంత మాత్రమే కాకుండా ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతూ వచ్చారు. 21st verse says, 21వ వచనం చూస్తే, that as sin hath reigned unto death, even so might grace reign through righteousness unto eternal life by Jesus Christ our Lord. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. This is the word grace is pertaining to this glorious God. ఈ యొక్క మాట కృప అనే పదము ఆ మహిమ కలిగిన దేవునికి మాత్రమే చెందినదిగా ఉంటుంది. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God wants not to be perished, but should come under His grace to have eternal life. కాబట్టి నీవు ఏమాత్రం నశించిపోకుండా నిత్య జీవం అనే పరలోక రాజ్యంలో నీవు కూడా ప్రవేశించాలనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ వచ్చినాడు. Earlier, what did we say? ఇంకా ముందేమన్నాము? God is an invisible God. దేవుడు అదృశ్య స్వరూపి. You cannot see Him, ఆయన ఏమాత్రము కంటితో చూడలేము. but this God came into this world. అయితే ఈ కనిపించని దేవుడు మానవుల కొరకై ఆయనే పరలోకంలో నుంచి దిగి వచ్చినాడు. 2000 years back, 2000 సంవత్సరాలకు పూర్వమే He came into this world. ఆయన ఈ లోకానికి వచ్చాడు. He changed every lifestyle of men who have believed in Him. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో వారి జీవితము ఎంతో చక్కగా మార్పు చెందుతూ వచ్చింది. You know what Bible says? బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? Great is the mystery of godliness. God came into the manifestation of flesh. దైవ భక్తిని గూర్చిన మర్మము ఎంతో గొప్పదిగా ఉంటుంది. That He was manifested in flesh and blood. ఆయన రక్త మాంసములలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. A God who is so holy, ఒక పరిశుద్ధుడైన దేవుడు, a God whom we cannot see, మన కంటితో చూడలేని దేవుడు, a God who is in heaven, పరలోకమైన స్థలంలో ఉన్న దేవుడు, a God who dwells in glory and with angels, ఎంతో మహిమ కలిగిన స్థలములో ఆ యొక్క మహిమాన్వితమైన దూతలతో నివసించే స్థలములో ఉన్నవాడు had come into this evil world. అటువంటి దేవుడు ఈ దుష్టమైన లోకంలోకి వచ్చాడు. And He was manifested in flesh and blood. ఆయన రక్త మాంసములలో పాలివాడవుతూ వచ్చాడు. You know what the Bible says? బైబిల్ ఏం సెలవిస్తుందో తెలుసా? This is a faithful saying of all acceptation that the Lord Jesus Christ came into this world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. This is the God of love who is giving a message to you. ఈ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో కూడిన యొక్క సందేశాన్ని ఈ సాయంత్రం నీకు You అనుగ్రహిస్తున్నాడు. all have come here not to pass our time. మేము ఇక్కడికంతా ఇంతమంది వచ్చింది కేవలం ఏదో కాలయాపన కోసం కాదు. You know, there are so many people on Christmas Day, they enjoy the pleasures of this world. చాలా మంది ఈ యొక్క క్రిస్మస్ అనగానే ఈ లోకంలో ఉన్న రకరకములైన సంతోషములు సుఖములతో గడపాలనుకుంటారు. But we have come here with a message. కానీ ఇక్కడ చేరొచ్చిన మేము మీ అందరికి ఒక ప్రేమ సందేశాన్ని వినిపించాలనే ఉద్దేశంతో God poured that love amongst us. దేవుడు అటువంటి ప్రేమను మా మధ్యలో నింపినవాడుగా ఉంటున్నాడు. We have not come here to pass our time, learn something and go home. ఏదో వచ్చినాం కదా అంటే వచ్చి ఇక్కడ కొంత సమయమును గడిపి ఏదో వెళ్ళిపోవడానికి రాలేదు. But we have a message of God, a God who loves you. ఏదైతే దేవుడు ప్రేమ కలిగిన వాడని చెప్తున్నామో ఆ ప్రేమ గల దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమించిన కారణం చేత ఆ ప్రేమను మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ గొప్ప సందేశాన్ని మీకు తెలియజేయాలని వచ్చినాము. So this God came into the manifestation of flesh and blood in this world. ఈ దేవుడు మానవుని వలె మానవుని యొక్క రూపమును ధరించి రక్త మాంసములలో పాలివాడిగా ఈ లోకానికి అవతరించినాడు. Why He has come? ఆయన ఎందుకు వచ్చాడు? You know what's the name of the Lord Jesus Christ? ఆయన యొక్క పేరేంటో తెలుసా? You know, you can find it here. ఇక్కడే రాయబడతా వచ్చింది. He is a Savior. ఆయన రక్షకుడు. He saves
you from your sins. నీ యొక్క పాపముల నుంచి ఆయనే నిన్ను రక్షించును. And what is the outcoming of sin? ఆ యొక్క పాపం యొక్క పర్యవసనం ఏంటి? The Bible says బైబిల్ సెలవిస్తా ఉంది, the person who will sin will not have peace. ఎవరైతే పాపము చేస్తూ పాపములోనే జీవిస్తారో అటువంటి వాడికి ఏమాత్రం నెమ్మది ఉండదు. Beloved, I am not using my own words or my own creative words, right? ప్రియమైన వారులారా, ఏదో మాకు తెలిసిన మాకు తోచిన జ్ఞానంతో చెప్పే మాటలు ఏమాత్రం కావివి. What is written in the Bible, we are just delivering it to you. ఈ బైబిల్ గ్రంథంలో ఏవైతే రాయబడుతూ వచ్చిన సత్యములు ఉన్నాయో వాటినే మీకు తెలియజేస్తూ The ఉంటాం. wicked will not have peace. దుష్టుడు ఏమాత్రము కూడా నెమ్మది పొందడు. He is like a troubled sea. ఆయన వాడు ఏమాత్రం నెమ్మది. The person. ఒకవేళ నాకేదైనా ఇబ్బంది ఉన్నట్లయితే నా ద్వారా నా పక్కనున్న వాళ్ళకి దాన్ని వ్యాపింపజేస్తానని. So it is spreading and spreading and spreading, right? కాబట్టి అది ఒకరి నుండి ఒకరికి అది వ్యాపిస్తూ ఉంది. How it started? అది ఎట్లా ఆరంభమైంది? COVID, we know it, right? కరోనా తెలుసు కదా మనకు. It started in the land of China. చైనా దేశంలో అది ఆరంభమైతా వచ్చింది. Slowly, you know what happened? మెల్లగా ఏం జరుగుతా వచ్చింది? Some few girls who came for Christmas vacation, కొంతమంది ఆ యొక్క స్త్రీలు ఆ యొక్క క్రిస్మస్ పండుగ దినంలో అందరూ సెలవుల కొరకే వచ్చారు. they were infected with COVID. వారు కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. And then after the vacation, they went to Italy. వారి యొక్క సెలవులు గడిపిన తర్వాత వారు ఇటలీ దేశానికి వెళ్ళారు. What happened to Italy country? ఆ ఇటలీ దేశంలో ఏం జరిగింది? Slowly, it spread in the months together. The whole nation was with COVID. మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరికి ఆ దేశమంతా వ్యాపించి అక్కడితో ఆగిపోకుండా ప్రపంచమంతా కూడా ఇది వ్యాపింపజేయబడతా వచ్చింది. Slowly landed up into Germany. మెల్లగా అది జర్మనీలో ప్రవేశించింది. Slowly the entire Europe was in COVID. మెల్లమెల్లగా ఐరోపా ఖండమంతా వ్యాపించింది. People were suffering with COVID. ఆ యొక్క కోవిడ్ తో బాధపడుతున్న వారంతా కూడా We Indians as a nation, we were relaxing, right? మనము భారతీయులుగా ఎంతో మనం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాం. And then finally what happened? చివరిగా ఏం జరిగింది? It touched our nation. మనల్ని మాత్రం విడిచిపెట్టకుండా మనల్ని కూడా తాకుతూ వచ్చింది. Our PM has to make it sure that we are safe. కాబట్టి మన ప్రధానమంత్రి కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తూ మనల్ని మనం భద్రపరుచుకోవాలనే సందేశాన్ని దేశమంతా Months together, we were held up in our own homes. నెలల తరబడి మన యొక్క కుటుంబాల్లోనే ఇంట్లోనే ఉంటూ వచ్చినాం. It is my experience, beloved. అది నా యొక్క వ్యక్తిగత అనుభవం కూడా. Only for vegetables or some grains, I used to come out. కేవలము కూరగాయలు కొనడానికో లేకపోతే ఆహార దినుసులు కొనడానికి మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి. I had to take my wife to the duty and bring her back. అన్నగారు తన యొక్క భార్యను ఆ డ్యూటీలో దింపేయడం మళ్ళీ తీసుకురావడం మాత్రమే పని. Months together. నెలల తరబడి ఇదే పరిస్థితి. 2019 it started 2019లో ఆరంభమైంది. in the land of వుహాన్ ప్రదేశంలో ఆరంభమైంది. in China. ఆ యొక్క చైనా దేశంలో Then it started throughout the world. అది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తూ వచ్చింది. Which is this year now? ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నా? 2021. 2021 ఇది కూడా అయిపోతుంది. What is this? We are preaching good news. మనము మంచి స్వార్థం చెప్తున్నాము. But what is the bad news we heard? అయితే మనం వినే ఈ దుర్వార్త ఏంటి? Just few days back, కొన్ని దినముల ముందు there is a new COVID turned to be Omicron. అయితే ఇంకొక కొత్త వేరియంట్ పుట్టుకుంటా వచ్చింది. దాని పేరు ఒమిక్రాన్. Where is that? అది ఎక్కడ ఉంది? Where it started? అది ఎక్కడ ఆరంభమైంది? In the land of South Africa. అది సౌత్ ఆఫ్రికాలో ఆరంభమైతం వచ్చింది. Slowly it started. మెల్లగా అది అక్కడ ఆరంభమైంది. And it is slowly again spreading. మెల్లగా ఇప్పుడు ప్రపంచంలో వ్యాపిస్తూ ఉంది. Before I came, you know what I heard?
ఇక్కడికి రాకముందు నేనేం విన్నానో తెలుసా? That the governments are supposed to ban on 31st night and first night. ప్రభుత్వం వారు 31వ తారీఖు మరియు 1వ తారీఖు సంపూర్ణంగా లాక్డౌన్ చేయాలనుకున్నారు. This is what is the fear of many believers and Christians today. కాబట్టి ఈ దినంలో ఎంతో మంది విశ్వాసులకు క్రైస్తవులకు ఎంతో భయం కలిపే సంగతి. Irrespective of what happens from the government news, but we are not worried, but we believe in Lord Jesus Christ. ప్రభుత్వం వారు ఎటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఏ విషయంలో కూడా నీవు నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ యొక్క మంచి వర్తమానం ఇచ్చే దేవుని గ్రంథము నీకు నాకు అందుబాటులో ఉంది. Beloved, out of love, what we say is, ప్రేమతో మేము మీకు సెలవిచ్చేది ఏంటంటే, we are not standing here and preaching some religion. ఇక్కడ మేము నిలబడి ప్రకటించేది ఏదో మతము సంబంధము కాదు. It cannot be a religion. ఇదే మాత్రం మతము కాదు. It is a way to meet the Lord, to be with Him in eternity. ఇది కేవలం ఒక మార్గము. అదే నిత్యత్వంలో యేసు క్రీస్తు ప్రభువుతో ఉండే పరలోక రాజ్యమును చేర్చే మార్గము. I have experienced this. ఈ యొక్క మార్గం విషయంలో నేను అనుభవం కలిగి ఉంటున్నాను. I never had peace. నేను నాకంతకు ముందు ఎప్పుడు నెమ్మది లేదు. I never knew the meaning of life. ఆ యొక్క జీవితముల గురించి జీవముల గురించి సరైన గ్రహింపు లేదు. I never read the Bible. బైబిల్ గ్రంథం ఎప్పుడు చదవలేదు. I never wanted to know about Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఏమాత్రం కూడా నేను తెలుసుకోలేదు. But in my life, I never had any meaning, any goal in my life. నా జీవితంలో ఎటువంటి ఉద్దేశములు గాని ఎటువంటి గురి గాని లేకుండా జీవిస్తూ I వచ్చాను. was living in sin. నేను పాపంలోనే జీవిస్తూ వచ్చాను. What kind of a sin? ఎటువంటి పాపమని? What all is happening in the world today, I was enjoying that. కాబట్టి ఈ లోకంలో ఈ దినాల్లో ఎటువంటి పరిస్థితులు అయితే సంభవిస్తున్నాయో, రాజ్యం వెళ్తూ ఉన్నాయో అవన్నీ కూడా నేను చేస్తూ వచ్చాను. As a young man, యవనస్తుడిగా starting from cigarettes ఆ యొక్క సిగరెట్లు తాగేది మొదలుకొని and alcohol, all the filthy, shameful, wretched things I was committing. అయితే ఆ యొక్క మద్యంతో మొదలు పెట్టుకుని మిగతా రకరకములైన అపవిత్రమైన ప్రతి పరిస్థితిలో భాగస్థునిగా చేయబడుతూ వచ్చాను. And I was a restless young man. నేను ఏమాత్రం విశ్రాంతి లేని యవనస్తుడిగా ఉన్నాను. There was no joy, there was no peace in my life. నా జీవితంలో ఎటు సంతోషం గాని నెమ్మది గాని మనశ్శాంతి గాని లేవు. As you are hearing, ఈ రోజు నువ్వు విన్నట్టుగా I heard about Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువాని గురించి నేను కూడా వింటూ వచ్చాను. And then I came to know, unless a man be born again, he cannot see the kingdom of God. ఒక మనుషుడు క్రొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యము అనగా పరలోక రాజ్యమును చూడలేడనే సంగతి తెలుసుకున్నాను. I had everything in my life. నా జీవితంలో అనేకములు ఉన్నాయి. I had spent much money on my filthy things. అపవిత్రమైన కార్యములు చేయడానికి నా దగ్గర ఉన్న డబ్బంతా వినియోగించాను. But there was no joy, there was no meaning in my life. కానీ నా జీవితంలో ఎటువంటి సంతోషం గాని ఎటువంటి అర్థము గాని లేదు. And the Lord Jesus Christ said, ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు, he that cometh to me will I not despise. నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. And on one fine day, I made a decision for the Lord Jesus Christ. కాబట్టి ఒక దినమున యేసు క్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా అంగీకరించే ఒక తీర్మానం I చేసుకున్నాను. received him in my personal life. నా యొక్క వ్యక్తిగత జీవితంలోనికి ఆయనను ఆహ్వానించాను. He has transformed my life. నా జీవితాన్ని ఎంతగానో మార్చివేస్తూ వచ్చాడు. That's why I'm here standing before you all. అందుకనే ఈ సాయంత్రము వర్తమానము తెలియజేసే వర్తమానం ఉంది. So sin has brought so much of damage to mankind. కాబట్టి పాపం అనేది మనుషుని జీవితమును ఎంతగానో నష్టంలోనికి నడిపించింది. A man who's living in sin, ఎవరైతే ఆ యొక్క పాపములో జీవిస్తూ ఉన్నారో he'll be in the evil control of the evil one. వారు ఖచ్చితంగా ఈ యొక్క సాతాను యొక్క అధికారంలో ఆధిపత్యంలో ఉంటాడు. And the entire family is broken by that person. ఆ యొక్క ఒక్క వ్యక్తి ద్వారా కుటుంబం అంతా కూడా కలవరంలో ఉంటుంది. Especially when you look at the lives of young people, ప్రత్యేకంగా యవనస్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే they are enjoying the world, వారు లోకమును స్నేహించి సంతోషిస్తూ but ఉంటారు. they don't know what the end will be. అయితే దాని యొక్క అంతము
దాని యొక్క జీతం ఏ రీతిగా ఉందో వారు తెలుసుకోరు. But the Bible says, కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, Lord Jesus Christ came to save sinners. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు పాపులను రక్షించటకే ఈ లోకానికి వచ్చినారు. The Bible says, బైబిల్ సెలవిస్తా ఉంది, without shedding the blood, there is no remission for sins. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. That's the reason this holy God came in the manifestation of flesh and blood. ఆ కారణం చేతనే యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు మానవులను రక్షించడం కొరకే ఆయన నరరూపిగా మానవుని రూపంలో ఈ లోకానికి వచ్చాడు. He went on the cross. ఆ కలువరి శిలువలో ఆయన ఎక్కుతూ వచ్చినాడు. He paid the cost, the price for every sinner. నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి పాపి కొరకు ఆయన క్రయమును చెల్లించాడు. His innocent blood he had shed in the last drop. ఆ నిరపరాధ రక్తము చివరి రక్తం బిందువు వరకు కారుస్తూ వచ్చాడు. He died on the cross. ఆయన కలువరి శిలువలో He was చనిపోయినాడు. buried. ఆయన పాతి పెట్టబడ్డాడు. He rose again. ఆయన తిరిగి లేస్తూ He's the వచ్చాడు. living God. ఆయన సజీవుడైన He's దేవుడు. the living God. ఆయన సజీవుడైన He దేవుడు. has changed many people in this world. ఈ లోకములో అనేక మంది జీవితములను మార్చివేసిన దేవుడు. Many prostitutes have become housewives today. ఇది ఆ యొక్క దేవుని యొక్క మార్పు ద్వారా ఎంతో మంది వేశ్యలు సైతము వారి జీవితంలో మార్చబడి కుటుంబరాలుగా Many చేయబడ్డారు. robbers, thieves, burglars in this world, they are transferred. ఎంతో తీవ్రమైన దొంగతనములు చేసేవారు, ఎంతో దోపిడీ చేసే ఆ దొంగలు సైతము ఈ గ్రంథం ద్వారా మార్చబడి దేవుని ప్రేమకు పాత్రులైతూ వచ్చారు. Great murderers, professionals who murdered people, when they heard about Lord Jesus Christ, their lives are changed. నరాంతకులు సైతము మనుషులను చంపుటకు కిరాయి తీసుకునే వారు సైతము యేసు క్రీస్తు ప్రభువారి గురించిన ఈ ప్రేమ స్వార్థ తెలుసుకొని వారి జీవితంలో మార్చివేయబడుతూ వచ్చినాయి. Many film stars in the Bollywood, in the Tollywood, and many film stars in the world, their lives were transformed. సినిమా తారలు సైతము వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ఆ యొక్క పాపము జీవితంలో విడిచిపెట్టి వారు కూడా దేవుని వైపు వారు నడుస్తూ వచ్చారు. Anyone knows about Johnny Liver? ఎవరికైనా మీలో జానీ లివర్ గురించి తెలుసా? His parents are from Andhra. Good to know, wonderful. వారు ఆ యొక్క జానీ లివర్ అనే వ్యక్తి ఆయన గుంటూరు జిల్లాకు చెందినవాడు. They were settled in Mumbai. వారు ముంబైలో ఉంటూ వచ్చినారు. From a slum personality, he became a very big film star. ఆయన ఎంతో దీనవస్థలో ఉండి దీనస్థితిలో ఉన్నవాడు. ఆయన కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటూ వచ్చాడు. He was a very big drunkard. ఆయన భయంకరమైన త్రాగుబోతు. He yielded to many sins. ఆయన ఎన్నో రకములైన పాపం చేస్తూ వచ్చాడు. One fine day, ఒక దినమున he came to the Lord Jesus Christ. ఆయన యేసు క్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకుంటూ His వచ్చాడు. life was transformed. ఆయన జీవితము మార్చివేయబడతా And వచ్చింది. he is a very big ministry, doing a ministry in Mumbai. అయితే ముంబై యొక్క మహానగరంలో ఎంతో గొప్ప దేవుని పరిచారకుడుగా గొప్ప పరిచర్య బాధ్యతను ఆయన చేస్తూ వస్తున్నారు. Another film star also asked, they took an interview, what made you to be like this? అయితే ఇంకొక తనతో పాటు పనిచేసిన సినిమా తార కూడా నీ జీవితం ఇలా మార్చబడటానికి కారణం ఏంటి, ఏ రీతిగా నువ్వు ఇట్లా మార్చబడతావని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. Then he said, Bible and the Lord Jesus Christ. ఆయన వచ్చిన ఒకే ఒక సమాధానం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఆ యేసు క్రీస్తు ప్రభువారు నా జీవితం సంపూర్ణంగా మార్చివేస్తా వచ్చాడు. Beloved, what I want to tell you all is, ప్రియమైన వారులారా, ఈ సాయంత్రం మీకు తెలియజేయాలంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే those who read the Bible, ఎవరైతే ఈ గ్రంథం చదువుతూ ఉన్నారో, who believed in the Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం their ఉంచుతున్నారు. lives are transformed. వారి జీవితంలో మార్పు They చెందుతున్నారు. have a meaning to live in this world. ఈ లోకంలో వారు జీవించే జీవితానికి ఒక అర్థం ఉంది. They have a hope in the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారిలో వారికి ఒక నిరీక్షణ ఉంది. Whether they live for the Lord. వారు జీవించే జీవితము దేవుని కొరకు మాత్రమే జీవిస్తున్నారు. Whether they die also, they will go with the Lord. అయితే వారు చనిపోయినా సరే ప్రభు యొద్దకు వెళ్తామనే చక్కని తీర్మానంతో చనిపోతున్నారు. God is eternal.
మన దేవుడు నిత్యమైన వాడు. He wants you to have this eternal life. కాబట్టి నీకు నాకు కూడా ఈ యొక్క నిత్యమైన జీవితము, నిత్య జీవము ఇవ్వాలనుకుంటున్నాడు. As I said, the first man sinned and disobeyed God. ఇంతకు ముందే తెలియజేసినట్లుగా మొదటి మానవుడు తన అవిధేయత ద్వారా పాపం చేశాడు And lost the fellowship with God. దేవునితో సహవాసమును కోల్పోయాడు. But God is bringing mankind closer through the cross, the work of the cross. అయితే ప్రేమ కలిగిన దేవుడు శిలువ కార్యమును జరిగించడం ద్వారా మనుషులందరినీ తిరిగి తను సమకూర్చుకుంటూ ఉన్నాడు. When you can believe in the Lord Jesus Christ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యందు నువ్వు విశ్వాసం you ఉంచినట్లయితే will have fellowship with this glorious God. ఆ మహిమగల దేవునితో నిత్యమైన సహవాసము నీకు కూడా ఏర్పరచబడుతుంది. Only thing is that you got to confess that He is the Lord Jesus Christ. కానీ నువ్వు చేయవలసిన ఒకే ఒక కార్యం ఏంటంటే నువ్వు ఆయనను రక్షకుడని ఒప్పుకోవాలి. He is the Savior of yours. నీ యొక్క వ్యక్తిగత రక్షకుడని నువ్వు నమ్మాలి. I have experienced that. ఈ యొక్క అనుభవం నేను కలిగి ఉన్నాను. Many have experienced that. అనేక మంది ఇక్కడ ఉన్న వారిలో కూడా ఈ అనుభవం కలిగిన వారు Only ఉన్నారు. thing you got to come to the cross of Calvary. కేవలము కలువరి శిలువలో వేలాడుతున్న యేసు క్రీస్తు ప్రభువారి పాదముల చెంతకు రావాలి. Lord Jesus Christ is inviting you this night. ఈ రాత్రి కాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నారు. Come unto me, all ye that are heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. If you don't have rest, ఒకవేళ నీకు విశ్రాంతి లేకపోతే, if you don't have peace, నీ జీవితంలో సమాధానము నెమ్మది లేకపోతే, if your life is like a troubled sea, నీ యొక్క జీవితం కూడా ఆ యొక్క నిమ్మడం కాని సముద్రం వలె నిరంతరము కొట్టుబట్లాడుతున్నట్లయితే, if you don't have a meaning of your life, నీ జీవితానికి ఏమాత్రం కూడా అర్థం లేకపోతే, if your life is so troubled and మాట్లాడుతూ ఎంతో వ్యతిరేకంగా తీవ్రత ఉన్నట్లయితే, the loving Lord Jesus Christ is inviting you. ప్రేమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. I'm not preaching a religion, beloved. Let me tell you. ప్రియులారా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం, ఏ మతముల గురించి మేము బోధించట్లేదు. Lord Jesus Christ has not come into this world to establish any religion. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఏ మతమును స్థాపించటకు ఆయన రాలేదు. You know what the meaning of Christian is? క్రైస్తవుడు అంటే అర్థమేంటో తెలుసా? When the Lord Jesus Christ was in this world, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నాడో and all the disciples were with him, ఆయన శిష్యులందరూ కూడా ఆయనతో కూడా ఉన్నారు. those who believed in him, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. and then when the Lord died and rose again and went into heaven, ప్రభు ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకములకు ఆరోహణమైన తర్వాత all these disciples who were following the Lord Jesus Christ, ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు భౌతికంగా జీవించిన దినాల్లో ఎవరైతే ఆయనను వెంబడిస్తూ వచ్చారో, the people who never believed the Lord Jesus Christ, ఎవరైతే అంతవరకు యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించి నమ్మకుండా ఉన్నవారు, they saw the lives of the people who were following Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారి యొక్క జీవితములను గమనిస్తూ వచ్చారు. And then they said they are Christians. అప్పుడు వారు పెట్టిన పేరు వీరు క్రైస్తవులు. Christ in me is a Christianity. క్రీస్తు నాలో ఉండుటయే క్రైస్తవుడు యొక్క లక్షణం. It's not a religion. అదే మాత్రం మతము కాదు, It's a way to heaven. అది పరలోకానికి మార్గము. Lord Jesus Christ is the way to heaven. ప్రభువైన యేసు క్రీస్తు వారే పరలోకానికి మార్గమై ఉంటున్నాడు. Beloved, only if you really want this life, ఇటువంటి జీవితం నీకు నిజంగా కావాలంటే, if you want eternal life, ఆ యొక్క నిత్యమైన జీవితము నీకు కావాలంటే, if you want to have joy and peace, నీకు కూడా ఈ నెమ్మది ఈ సమాధానము కావాలంటే, we beseech you, come to Lord Jesus Christ. మిమ్మల్ని బతిమలాడుతున్నాము, యేసు క్రీస్తు ప్రభువారి యొద్దకు రా. You don't have to pay any money. నీవు ఏ యొక్క డబ్బు చెల్లించాల్సిన You అవసరం don't have లేదు. to go to someone, somewhere. నువ్వు ఏదో స్థలానికో ఏ వ్యక్తి దగ్గరకో వెళ్ళాల్సిన Wherever you are, నువ్వు ఎక్కడున్నా సరే you got to believe Lord Jesus Christ. ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు. With your lips you have to confess నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన యందు విశ్వాసం ఉంచుము. that Lord Jesus, you died for my sins.
ప్రభువైన యేసు నీవు నా కొరకు చనిపోతూ వచ్చావు. You have shed your precious blood, innocent blood for me. నీ యొక్క నిష్కలంకమైన నిరపరాధ రక్తమును నా కొరకు కారుస్తూ You వచ్చావు. died, you buried, you rose again. నువ్వు చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, తిరిగి మూడో దినమున లేస్తూ వచ్చావు. I believe this. ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను. I confess my sins at your feet. నీ పాదముల చెంత నా పాపములను ఒప్పుకుంటున్నాను. And the Lord Jesus Christ will forgive your sins. అట్లా నువ్వు కోరినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు నీ పాపములను క్షమించేవాడుగా ఉంటున్నాడు. And He will come into your heart. ఆయన నీ హృదయంలోనికి ప్రవేశించేవాడుగా You ఉంటున్నాడు. yourself will see a great change in your life. నిజంగా నీ జీవితంలో గొప్ప మార్పు చూడగలుగుతావు. And heaven will become very close to you. పరలోకము నీకెంతో సమీపంగా చేయబడుతుంది. And you can have fellowship with this holy God. ఈ యొక్క పరిశుద్ధుడైన దేవునితో నిజంగా నువ్వు కూడా సహవాసము చేయవచ్చు. The Bible is the word of God. ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యము. You can hear the word of God every day, every moment in your life. కాబట్టి నీ జీవితంలో ఈ దైవ గ్రంథములోని మాటలు, ఆయన స్వరమును నీ జీవితంలో అనుదినము అనుక్షణము వినవచ్చు. The Bible says, బైబిల్ సెలవిస్తా ఉంది, the blood of the Lord Jesus Christ cleanses us from all our unrighteousness and sin. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. So we beseech you, beloved, believe in this Lord Jesus. కాబట్టి ప్రేమైన వారులారా, ఈ సాయంత్రము ప్రేమతో మిమ్మల్ని బతిమలాడుతున్నాము, ఈ యేసు ప్రభుని అంగీకరించు. Let me tell you, beloved, again and again, I'm repeated 3-4 times, I believe. కాబట్టి నాకు తెలిసి బహుశా 3 సార్లు 4 సార్లు ఇదే మాట మీకు I తెలియజేస్తాను. have not come here, neither stand here to preach about a religion. ఇక్కడ నిలవబడి ఏదో మతముల గురించి గాని మతమును స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ బోధించట్లేదు. Christianity is not a religion. క్రైస్తవత్వం అనేది ఏమి మతము కాదు. We just want to tell you, the Lord Jesus Christ loves you. He wants you to be with Him in eternity. మేము మీకు తెలియజేసే సమాచారం ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నారు. నిత్యత్వంలో నిత్యము ఆయనతో కూడా ఉండే జీవితాన్ని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. Again I repeat, మళ్ళీ మీకు చెప్తున్నాను, more worse days are going to come. ఎంతో ఇంకా భయంకరమైన, ఎప్పుడు చూడని విననటువంటి సంగతులు జరిగే దినాలు రాబోతున్నాయి. God, holy God, I told you that He is a God of judgment. ఆయన పరిశుద్ధుడైన దేవుడే కాదు, ఆయన న్యాయమును తీర్చే దేవుడు. He will burn the whole world with fire. ఆయన లోకమంతటిని కూడా అగ్ని చేత కాల్చేవాడుగా ఉంటున్నాడు. Why the sin has come to a surface now? ఎందుకంటే ఇప్పుడు పాపము ఎంతో భయంకరంగా పైకి పెళ్ళుగుతా ఉంది. So God, who's holy, God who's loving, at the same time He will judge the world in righteousness. ఈ ప్రేమ కలిగిన దేవుడు, ఈ ప్రేమతో పిలిచే దేవుడు, అదే విధముగా ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ న్యాయము చేత తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. That time you want to be saved, you will not be saved, let me tell you. అయితే ఇప్పుడంతా సమయమును వ్యర్థపరుచుకొని ఆ దినమున రక్షించబడాలని తాపత్రయపడినా ప్రయాసపడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. There won't be any Bible, there won't be anyone to preach the Bible. కాబట్టి అప్పుడు ఏమాత్రం ఈ బైబిల్ గ్రంథం గాని, ఈ బైబిల్ గ్రంథంలో నుండి బోధించేవారు గాని ఎక్కడ నీకు కనపడరు. Before that judgment, ఆ తీర్పు రాకముందే all those who believe in Lord Jesus Christ, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటున్నారో they will be caught up with Him in eternity. వారు దేవునితో నిరంతరం ఉండటానికి ఆ నిత్యమైన పరలోక రాజ్యములకు వారు కొనిపోబడతారు. Those who don't believe Lord Jesus Christ, ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచారో they will be left behind. వారు ఇక్కడ విడిచిపెట్టబడతారు. So decision is yours. కాబట్టి ఇప్పుడు తీర్మానం నీదే. Whether you receive Him, ఒకవేళ ఆయనని అంగీకరిస్తావా, whether you don't want to receive Him. ఒకవేళ నీవు ఆయనను తృణీకరిస్తావా, It's all left you. అవంతా కూడా మీకే అప్పగించబడతా ఉంది. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
చక్కటి సమయాన్ని మనకు అంగీకరించుటకు ఒక తీర్మానం కలిగి ఉంటే మనము ధన్యులుగా చేయబడతాం. యేసు ప్రభు వారు సర్వలోక మానవాళిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ప్రతి మానవుని, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని ఆయన ప్రేమించినాడు. ఆ ప్రేమామయుడైన దేవుడు, కరుణామయుడైన దేవుడు ఆయన్ను దేవుడుగా అంగీకరిస్తే ఆ నరక శిక్ష నుండి కూడా తప్పించుకుంటాం. లోకములో చాలా మంది చెప్తా ఉంటారు నరక శిక్ష అని, అగ్నిగుండమని, రకరకాలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాటి నుండి మనం తప్పించుకునే వారంగా ఉంటాం. ఇంకా యేసు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే ఇది చక్కటి అవకాశం, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. దీపముండగానే ఇల్లు చెక్క పెట్టుకున్నట్లుగా, ప్రాణముండగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి, దేవుడుగా అంగీకరించండి. దేవుడుగా అంగీకరిస్తే ఆ నరక శిక్ష నుండి తప్పించుకుంటాం. నరకము లేదు. యుగాయుగములో దేవునితో కూడా ఉంటాం, స్వర్గములో ఉంటాం, పరలోకములో ఉంటాం. ఇలాంటి ఆధిక్యతను తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. తీర్మానం చేసుకోవడానికి వాయిదా వేయవద్దని ప్రభు పేట మిమ్మల్ని బ్రతికులాడుచూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీవు మహిమా స్వరూపుడువైన మా తండ్రివి. లోకమంతటిలో పరిశుద్ధుడువు నీవే, అదృశ్య దేవుడువు నీవే, నిజమైన వెలుగు కలిగిన దేవుడవు కూడా నీవే. మానవాళిని ప్రేమించిన ప్రేమ కలిగిన దేవుడవు కూడా నీవే. ప్రేమ కలిగిన దేవా ప్రభా, మరి పాపులమైన మమ్మల్ని ఇంతగా ప్రేమించేవారు లోకములో ఎవరు లేరు, మీరు తప్ప. మొదటి మనుష్యుడు ఆదాం అనే వ్యక్తి, ఆయన చేసిన పాపాన్ని బట్టి ప్రభా, మరి ఆయన ఆ మొదటి ఆదాము దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, స్నేహమును పోగొట్టుకున్నాడు, అధికారమును పోగొట్టుకున్నాడు, ఆ యొక్క మహిమను, ఆ మహిమ అవసరాలు పోగొట్టుకున్నాడు. ప్రభా, మరి నీ స్వరం వినే ధన్యతను పోగొట్టుకున్నాడు, దూరం అయిపోయినాడు. కారణము పాపము. ఈ పాపము అనే 3 అక్షరాలు, ఇది మానవుణ్ణి దేవునికి దూరం చేసినది. ఈ పాపము మానవుణ్ణి అవమానపరిచినది, కించపరిచినది, ఘనతను తొలగించినది. ఈ పాపములో మేము కొనసాగితే ప్రభువా, మేము మరణానికి వెళ్ళిపోవాలి, రెండో మరణానికి వెళ్ళిపోవాలి, యాతన స్థలానికి వెళ్ళిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి. అక్కడ ఏడుపు పంటు కొరుకుట ఉన్నది. యుగములు అక్కడ ఏడవవలసి ఉన్నది. సంతోషము లేని స్థలమది, నెమ్మది లేని స్థలమది. ఆ స్థలములో మేము నశించి నాశనమైపోవటము మీకు ఇష్టము లేక 2021 సంవత్సరాల క్రితము ఈ లోకానికి తండ్రి మీరు దేవుడు పోయండి, నా ప్రభావం ఒక మనుషుడుగా ఈ లోకములో జన్మించినారు. నిజమైన దేవుడుగా నువ్వు ఒక్కడివే అని అనేకులు గుర్తించలేకపోతున్నారు. పరిపూర్ణమైన మానవుడు నువ్వే, పరిపూర్ణమైన దేవుడు నువ్వే, పరిశుద్ధుడు అయిన దేవుడు నువ్వే. మమ్మలను యుగములు ప్రేమించిన దేవుడు నువ్వే.
ప్రభా మరి నీ ప్రేమ, నువ్వు ప్రేమించి మా కొరకు ఎంత క్రయం చెల్లించినావు. ప్రేమించడమే కాదు, మా కొరకు మరణించినావు. మీ రక్తమంతా కూడా దారలుగా చిందించిన దేవుడువు నీవే. చనిపోయినావు, మా నిమిత్తం చనిపోయినావు. సర్వలోక మానవాళి నిమిత్తం చనిపోయిన దేవాది దేవుడువు నువ్వొక్కడివే. సమాధి చేయబడ్డావు, తిరిగి 3వ దినమున తిరిగి లేచినారు. 40 దినాలు ఈ భూమి మీద మీరు సంచరించారు. కోట్లాది దేవదూతలు నిన్ను, అనేక మనుషులు చూసినారు. తిరిగి లేచిన తరువాత నా తండ్రి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినారు. ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే నిన్ను నమ్ముతారో, దేవుడు అని నిన్ను నమ్ముతారో, అలాంటి వారిని నిత్యత్వం, స్వర్గము, మోక్షము, పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి తిరిగి రాబోతూ ఉన్నావు ప్రభువా. మరి ఇది సూక్ష్మములో మోక్షం. యేసు ప్రభువా, నేను పాపినంటే మేము దండులమైపోతాము, దండురాళ్ళమైపోతాము. ఏ శిక్ష లేదు మాకు మరణం, 2వ మరణం నుండి తప్పించుకుంటాం. నిత్య జీవం ఉంది. ఆ జీవం కలిగిన దేవునితో కూడా యుగములు మేము ఉండగలుగుతాం. ఇలాంటి ధన్యతను, ఇలాంటి ప్రభా సదుపాయాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఎందరైతే నిన్ను దేవుడుగా ఈ రాత్రి అంగీకరించుతున్నారో వారిని మీరు నా తండ్రి, వారి పాపములన్నింటినీ కూడా మీ రక్తము చేత వారిని కడగండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. మా పాప జీవితం అంతా కూడా క్షమించి నీతిమంతులుగా చేయమని బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఇంకా ఎవరిని ఏర్పాట్లున్నారో అలాంటి వారిలో ఉన్న పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించండి. నేను పాపిని అని ఒప్పించుమని నిన్ను అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఎవరు కూడా ఖాళీ హృదయాలతో వెళ్లకుండా నిన్ను హృదయంలో వారు ఆహ్వానించుదురుగాక, చేర్చుకుందురుగాక. నీ రక్తం చేత వారి పాప జీవితం అంతా కూడా కడుగుమని బ్రతిమలాడుతున్నా. మా బ్రతుకులు మార్చే దేవుడు నువ్వు ఒక్కడివే, మా జీవితాలు మార్చే దేవుడు నువ్వే. దొంగలను మార్చిన దేవుడువు, నరహంతకులను మార్చిన దేవుడవు నువ్వు ఒక్కడివే. మా బ్రతుకులను మారుస్తావని చేసే దేవుడవు నువ్వు ఒక్కడివే అని ఈ రాత్రి విశ్వసించి నమ్మిన ఎడల ఆ గొప్ప సంతోషం ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభా మరి నీ కుమారుని, ఆ దేవాది దేవుణ్ణి ప్రకటించడానికి పరలోకపు యొక్క సువార్త, ఈ యొక్క సందేశాన్ని నీ దాసుల ద్వారా మీరు వెల్లడి చేసినందుకు స్తుతిస్తూ అనేకులను దర్శించి ఆకర్షించి నరకం నుండి తప్పించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి సహోదరులందరూ వడ్డించడానికి వెళ్తారు. పరిచర్యకి వెళ్ళేవాడు సర్వింగ్ బ్యాచ్ అంటే సహోదరులు పేర్లు చెప్పలేము, కనపట్టలేదు. ఇప్పుడు దయచేసి అందరూ వెళ్ళండి. అచ్చంపేట నుంచి వచ్చిన వాళ్ళు, అనే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళండి. దయచేసి గమనించండి, రేపు ఆదివారం 10:30 గంటలకు యథావిధిగా నగరంలో దైవారాధన జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు బొల్లాయిపాడులో ఇదే రీతిగా ఈరెండింగ్ మినిస్ట్రీ ఉంటుంది. దయచేసి అందరూ కూడా రావడానికి ప్రయత్నించండి. మొదట పొరుగు గ్రామాల నుంచి వచ్చిన వారికి దయచేసి ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత ఊర్లో వాళ్ళు కూర్చోవచ్చు. అలాంటి పొరుగు గ్రామాల నుంచి వచ్చిన వారికి దయచేసి ప్రాధాన్యత. ఇక్కడే మీరు కూర్చుంటే సహోదరులు వడ్డిస్తారు. లక్ష్మీపేట తెరను కూడా పరిచర్యకి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే పరిచర్యకి వెళ్ళండి. దయచేసి మాకు కనపట్టాలి. ఇక్కడ అందరూ కూడా పరిచర్యకి వెళ్ళండి. ప్రార్థన చేస్తుంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ తను ప్రేమించే వారందరికీ, ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధులందరికీ, ఈ గ్రామములో ఉన్న ప్రజలందరికీ తండ్రి అయిన దేవుడు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.